హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నా షాను తల్లి చూసారా ఈరోజు ఎంత క్యూట్గా ఉందోని. ఈరోజు మా షానుకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందండి. బాయ్ తల్లి, బాగా చెయ్యమ్మా డ్యాన్స్. మార్నింగ్ మనుని రెడీ చేసి మనుని స్కూల్కి, షానుని రెడీ చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్కి పంపించాను. ఇప్పుడు ఇల్లు చూసారా ఎలా ఉందో. ఈ ఇల్లు మొత్తాన్ని సర్దుకుని తుడుచుకుంటూ రావాలి. ఇల్లు తొడవడానికి ముందు ఫస్ట్ అయితే బట్టలన్నిటిని తీసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఏమి ఆన్ చేయను, కానీ ఈ బట్టలకి ఎంత ఉంచడం ఎందుకు, అందులో వేసేద్దాము అనేసి వేస్తున్నానండి. నేను ఈవినింగ్ ఎప్పుడుకో వాషింగ్ మిషన్ వేస్తానమాట. ఇంకా ఈ బట్టలన్నీ అందులో పెట్టేస్తే కొంచెం ప్లేస్ ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇవి వాషింగ్ మిషన్లో వేసేసాక ఇల్లు మొత్తాన్ని సర్దుకుని ఇల్లు మొత్తాన్ని తుడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లు అంతా క్లీన్ చేసేసాను. ఇల్లు అయితే చీపురుతో తుడిచేసిన తర్వాత ఇలాగ మాప్ అయితే పెడుతున్నానండి. రేపు ఎలాగో ఫ్రైడే కదా, అందుకనేసి ఓన్లీ హాలు ఇంకా కిచెన్ మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట. మా వారు వచ్చారా అని చాలామంది అడుగుతున్నారండి. మా వారు మార్నింగే అయితే వచ్చేసారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సరే పాపం ఎప్పుడు ఆయన పెడుతున్నారు కదా, మనం పెట్టుకుందాంలే, ఈరోజు ఖాళీగానే ఉన్నాను కదా అని ఇంకా నేనైతే మాప్ పెడుతున్నానండి. ఇప్పుడు నేను ఈ మాపింగ్కి ఉపయోగిస్తున్నది అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఒక మంచినీళ్ళ గ్లాస్ అంత నీళ్ళు మాత్రమే పడతాయండి. మనము రిపీటెడ్గా నీళ్లు నింపుకుంటూ పెట్టుకోవాలి. నేను అందుకే పది చెప్తున్నాను. ఇది రెగ్యులర్ యూస్కి అయితే మాత్రమే మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు నెలకొకసారి 10 రోజులకు ఒకసారి మాపింగ్ పెట్టుకుంటే అస్సలు సెట్ అవ్వదు అనమాట. అలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ వేరే ఒక దాంతో మామూలుగా పెట్టేసుకుని ఆ తర్వాత దీంతో పెట్టుకుంటే మచ్చలు మరకలు లాంటివన్నిటిని ఇది లాగేస్తుందండి బాగాని. నేను ఆల్రెడీ మొన్న 3 days క్రితం పెట్టిందే కదా అని ఇప్పుడు నేను దీంతో అయితే పెట్టుకుంటున్నాను. అయితే దీంట్లో వాటర్ అయిపోయిన ప్రతిసారి మనం వాటర్ నింపుకోవాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్ అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈరోజు ఈ వ్లాగ్లో చాలా విషయాలు మాట్లాడాను. ఏమేమి మాట్లాడాను అన్నది కూడా ఇక్కడ నేను బ్రీఫ్గా అయితే ఇంట్రడక్షన్ చెప్తానండి. ఈ 2024 చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని గోల్స్ని అయితే సెట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో నేను అలాగే 2023 అయిపోయి 2024 స్టార్ట్ అవుతున్నప్పుడు నా కెరియర్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి కొన్ని గోల్స్ అయితే సెట్ చేసుకున్నాను. అయితే ఆ సెట్ చేసుకున్న గోల్స్ అన్నీ అందరికీ ఖచ్చితంగా పాటించారు కదండి. సో నాకు ఈ 2024లో నేను ఎంతవరకు అచీవ్ చేయగలిగాను, ఎంత చేయలేకపోయాను అన్నది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను. అలాగే లైఫ్ అంటే ఎప్పుడు సంతోషాలతోనే నిండిపోదు కదండి. కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ సంవత్సరంలో బాగా ఎక్కువగా నాకు స్ట్రెస్ని క్రియేట్ చేసిన విషయాలు ఏంటి అన్నది కూడా నేను ఈ వ్లాగ్లో అయితే చెప్పానండి. అలాగే ఇంకా నెక్స్ట్ 2025 స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ 2025 స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మనము కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఇంకా కొత్త గోల్స్ అయితే సెట్ చేసుకుంటాం కదా. అలా ఈ సంవత్సరం ఏమేమి సాధించాలి అనుకుంటున్నాయి అన్నవి కూడా ఇందులో అయితే చెప్పాను. అలాగే ఈ సంవత్సరం ఈ 2024లో నేను యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించుకున్నాను అన్నది కూడా ఈ వీడియోలో అయితే చెప్పానండి. నేను మొత్తం చాలా డీటెయిల్గా అన్నీ చెప్పాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి. మీరు వింటేనే ఈ వీడియో ఇంకా 10 మందికి రికమెండేషన్ అవుతుంది. టైం అయితే 4 o'clock అవుతుందండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను. నేను తలస్నానం కూడా చేశాను, ఇంకా కర్పూర ఆడలేదు. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. ఈరోజు షాను వాళ్ళకి స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతున్నాయని చెప్పాను కదా. మా షాను అయితే వెల్కమ్ డాన్స్ వేస్తుంది. 4 o'clockకి పేరెంట్స్ని రమ్మన్నారు. మా షాను అయితే మార్నింగ్ 11:30కి పంపించేసానండి. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. మా మంతను కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. దాన్ని ఇంక రెడీ చేసే టైం లేదు, 4 అయిపోయింది ఆల్రెడీ. సో మేమైతే వెళ్తున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏఓసి గ్రౌండ్ ఉంటుంది కదండి. ఏఓసి గ్రౌండ్లో ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళకైతే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట. పాపం మార్నింగ్ 11:30కి వెళ్ళిపోయిందండి షాను. పాపము ఏం తిందో ఏం తినలేదో ఏమీ తెలీదు. నేను మార్నింగ్ 11:30కి వెళ్ళేటప్పుడు కడుపు నిండా అన్నం తినిపించేసి పంపించేశాను అనమాట. అన్నం తిని వెళ్ళింది. మేము కరెక్ట్గా వెళ్ళామండి. కొంచెం సేపట్లో మేము వెళ్ళిన ఒక 2 minutesకి షాను డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది.
కానీ ఏం లాభమండి, దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి లేదు. దట్టు షానుని అసలు హైట్ లెవెల్లో నుంచోపెట్టలేదనమాట. ఎక్కడో వెనక్కి నుంచోపెట్టేశారండి వాళ్ళ టీచరు. అసలు షాను ఇంత కూడా వీడియోలో పడలేదు. నాకు అదే బాధేసింది. ఒక హైటు లేదు, ఏమీ లేదు, ఎలా పడితే అలా నుంచోపెట్టేశారు ఏంటబ్బా అనిపించింది. షానుకి సెకండ్ లైన్లో చాలా హైట్ ఉన్న పిల్లల్ని పెట్టారు. షానుని థర్డ్ లైన్లో పెట్టారండి. అసలు కనపడట్లేదు షానమ్మ. సో పిల్లలంతా మాత్రము డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. వెల్కమ్ వెల్కమ్ అని ఒక సాంగ్కి అయితే వీళ్ళు చేశారు. ఆ సాంగ్ ఇక్కడ ఉంచొచ్చు, బట్ నాకు కాపీరైట్లు పడతాయి కాబట్టి ఆ సాంగ్ అయితే నేను మ్యూట్ చేసేసానండి. ఇంకా పిల్లలది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు పేరెంట్స్ వచ్చి రిసీవ్ చేసుకోమనంటే నేను ఇంకా షానుని అయితే రిసీవ్ చేసుకున్నానండి. ఇంకా షాను అయితే వచ్చేసిందనమాట. ఇంకా మాకు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి అక్కడ, అంటే పిల్లల డ్యాన్స్లు అవన్నీ. కాసేపు అయితే కూర్చుని చూసాము. ఇంకా టైం 5:30 అయిపోతుంది, మళ్ళీ 6కి కరాటే క్లాస్ ఉంది కదా అనేసి మేము ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. బైక్ పార్కింగ్కి అక్కడ ఒక ప్లేస్ ఇచ్చారు, అక్కడ పార్కింగ్ చేస్తారండి. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాక మళ్ళీ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని కరాటే గ్రౌండ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కరాటే నుంచి వచ్చిన తర్వాత త్వరగా నేను వంటవి పూర్తి చేసేసి పిల్లలు అయ్యి పడుకోబెట్టేశానండి డిన్నర్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు టైం అయితే 11 o'clock అవుతుంది. నేను ఇప్పుడు వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నేను మీతో మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. హాయ్ అండి, టైం అయితే ఇప్పుడు దొరికింది నాకు మాట్లాడడానికి. పిల్లలు అయితే పడుకున్నారండి, 11 o'clock అయిపోయింది. సో నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్లో ఇంట్రడక్షన్ అంతా చెప్పేశాను కాబట్టి ఇంకా ల్యాగ్ చేయకుండా మనం మాట్లాడుకుందాము. 2024 అయితే మాత్రం చాలా చాలా ఎవరు తగురుతున్నట్టు రన్నింగ్ రేస్ లాగా పరిగెట్టేసినట్టు అనిపించింది నాకు. అయితే అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్టుగా ఉందండి నాకైతేనే, అంత ఫాస్ట్గా అయిపోయింది. అయితే మరి ఈ 2024లో ఏమేమి నేను అచీవ్ చేశాను అన్నది చెప్తాను అన్నాను కాబట్టి అవైతే నేను మీతో అయితే డిస్కస్ చేస్తాను. మరి నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఎలా మాట్లాడాలి ఏంటన్నది. మేబీ వీడియో ల్యాగ్ అవుతుందేమో నాకు తెలియదు. బట్ ఈ వీడియోని అయితే కొంచెం వినేవాళ్ళు స్కిప్ చేయకుండా వినండి. మీకు ఇది చాలా మోటివేషన్ కింద ఉంటుందండి. ఎందుకు అంటే నేను కూడా మీలాగా ఒక అమ్మాయినేనండి. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, హౌస్ వైఫ్గా ఒక మదర్ కింద ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అలా ఉండిపోయాను. అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలా, లైఫ్ ఎప్పుడు బోర్ కింద ఉంటుంది కదా అనేసి చాలా ధైర్యం చేసి ఒక స్టెప్ అయితే ముందుకు వేశాను. సో ఈరోజు ఈ భవానీ మీ వరకు వచ్చింది అంటే దాని వెనకాల 3-4 years హార్డ్ వర్క్ అయితే ఉంది. పదే ఎందుకు చెప్తా భవానీ మీకు అనిపించవచ్చు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుందండి. అసలు నేనైనా ఇంతవరకు వచ్చింది, నేనైనా మీ ముందుకి ఇలా వచ్చి మాట్లాడుతుంది అని నాకు నేను నమ్ముకోలేను అనమాట. సో నేను ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించాను అన్నదైతే చెప్తానండి. దానికన్నా ముందు ఫస్ట్ 2024లో నేను ఏమేమి సాధించాను అన్నది ఫస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ నేను ఈ 2024 జనవరిలో నావి, షానువి, తర్వాత మనువి ఇలా వరుస పెట్టి బర్త్డేస్ అయితే వచ్చాయి కదండి. ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని నా బర్త్డేస్ని నేను చాలా బాగా జరుపుకున్నాను. ఒక పుట్టినరోజు వచ్చినా, పిల్లలది పుట్టినరోజు వచ్చినా, మా పెళ్లి రోజులు వచ్చినా, మా ఇంట్లో ఏదైనా మంచిగా స్పెషల్స్ చేసుకున్నా మీరంతా హ్యాపీ బర్త్డే భవానీ, హ్యాపీ యానివర్సరీ భవానీ, హ్యాపీ మ్యారేజ్ డే భవానీ అని ఇలాగా విషెస్ చెప్తారు కదండి. అవి చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరు గుర్తుపెట్టుకుని వాళ్ళు అయితే చెప్పారండి. నేను మీకు రేపు నాకు బర్త్డే వస్తుంది అని ముందు రోజు ఏమైనా చెప్పానంటే మీరు వెంటనే ఇన్స్టాగ్రామ్లో, మెయిల్స్లో చాలామంది నాకు మెసేజెస్ అయితే పెడతారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వీడియో పెట్టినప్పుడు కామెంట్స్లో అయితే చెప్తారు కదా. సో నేను నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత నా బర్త్డేస్ని, యానివర్సరీస్ని చాలా సంతోషంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. దాని అంతటికీ కారణం మీరేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా January 14th నా ఛానల్ 4 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యిందండి. అది 2024 January 14th అయితే జరిగింది. అలాగే సెప్టెంబర్ మంత్ ఆ టైంకి మన ఛానల్ 4 lakhs నుంచి 5 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యిందనమాట. అదొక హ్యాపీనెస్ అండి. అలాగే ఈ సంవత్సరంలో నేను సోషియోవుడ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను. అక్కడ నేను ఒక దాన్ని ఏమంటారు అవార్డు అయితే రిసీవ్ చేసుకున్నాను. అసలు నేను అక్కడ వరకు వెళ్ళాలి అని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. నేను ఎప్పుడో డిసైడ్ అయినవన్నీ అలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ రావడము చాలా హ్యాపీ అనిపించింది. అయితే గుర్తుంచుకోండి, ఇవంతా అంత ఈజీగా అయితే జరగలేదు. తర్వాత
మొన్న రీసెంట్గా సెప్టెంబర్ 29ని ముంబై వెళ్ళాను కదండి. అక్కడైతే నాకు యాస్పైరింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అయితే ఇచ్చారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ వ్లాగ్లో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. మీరంతా వ్లాగ్ చూసి మేము ఎమోషనల్ అయిపోయాం భవాని అని కామెంట్ పెట్టారు కదా. అక్కడ నేను వెళ్ళి ఆ అవార్డు తీసుకోవడం కన్నా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ మాట్లాడింది విని మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు కదా. ఆ వీడియోకి మనకి 2000 కామెంట్స్ వచ్చాయండి. అంటే మీవి 1000 కామెంట్స్ ఉంటే నావి 1000 రిప్లైస్తో కలిపి మనకి 2000 కామెంట్స్ అయితే అయినాయి అనమాట. నాకు అది చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. నెక్స్ట్ ఈ ఇయర్లోనే నేను ఎప్పుడో ఛానల్ పెట్టడానికి ముందు నుంచే నేను ఛానల్ పెడుతున్నాను అంటే అది ఏదో పెట్టాను అవుతుంది అన్నట్టు కాకుండా నేను ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ని ప్రమోట్ చేసే స్థాయికి వెళ్ళాలి. భవానీ పాఠశాల ఏమీ నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు. భవానీ పాఠశాల ఛానల్ చాలా పెద్ద బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేసింది అన్నట్టు నాకు ఛానల్ గురించి చెప్పుకోవాలి అని అనుకున్నానండి. సో నేను ఈ సంవత్సరంలో అగరో బ్రాండ్ని 1 ఇయర్ మొత్తం ప్రమోట్ చేశాను. అయితే 1 ఇయర్లో నేను ఒక 5 మంత్స్ కొత్త ప్రొడక్ట్స్ని చూపిస్తూ ప్రమోట్ చేస్తే మిగతా ప్రజెంట్ ఈ డేస్లో నేను బ్రాండ్ మెన్షన్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో అగరో లాంటి పెద్ద బ్రాండ్ని ప్రమోట్ చేయడము నా కెరియర్లో అదొక స్టెప్ ఎక్కినట్టు నాకు అనిపించింది. అంతేకాదండి, ఈ సంవత్సరం జూన్ నుంచో ఎప్పటి నుంచో నేను ఇండస్ వ్యాలీని కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ స్టేజ్కి అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళినట్టుగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా అలాగే పర్పుల్ కూడా చేశాను, కానీ పర్పుల్ చాలా తక్కువ అనమాట. ఇలా బ్రాండ్స్ని ప్రమోట్ చేసే స్థాయికి వెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది కూడా ఈ 2024లోనే అచీవ్ చేయగలిగానండి. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముందు చాలామంది వీడియోస్ని చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఏదో ఒక రోజు నేను కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నానండి. ఇప్పుడు నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదండి. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళంతా జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళేనండి. ఇప్పుడు నాకన్నా ముందు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదండి. ఆ ఛానల్స్ని నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను కదా. వాళ్ళు ఏదైనా ఒకటి హ్యాపీగా షేర్ చేసుకున్నారనుకో, లైక్ నాకు ఒక అవార్డు వచ్చిందనో లేకపోతే ఏదో ఒక ప్రమోషన్ చేసో ఏదో ఒకటి వాళ్ళు చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. బట్ నా మైండ్ సెట్ అసలు అలా నెగిటివ్గా ఉండదండి. నేను ఒక్కటే అనుకుంటాను, ఈరోజు వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళారు కదా, రేపన్న రోజు నేను కూడా స్థాయికి వెళ్ళాలి అనేసి పాజిటివ్గా తీసుకుంటాను అనమాట. ఆ స్థాయికి వెళ్ళే వరకు కూడా నేను కష్టపడే మనస్తత్వం అయితే నాకు ఉంది. సో నేను అలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా వీడియోస్ అయితే చూసేదాన్ని. అప్పుడు చాలామంది క్లాతింగ్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉండేవారు అనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటేనండి, టీవీ ఛానల్స్లో యాంకర్ డ్రెస్ కర్టసీ బై కైరా అని ఇలాగా యాంకర్స్ వేసుకున్న డ్రెస్సెస్ కోసం అయితే చెప్తూ ఉండేవారు. అలా నేను వేసుకున్న డ్రెస్ కోసం కూడా ఎవరో ఒకళ్ళు అడగాలి, అక్క ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాం, మేము తీసుకుంటాము, దాని లింక్స్ ఇవ్వి అని అడిగితే బాగుండు అని అనుకునేదాన్ని. సో ఆ స్థాయికి నేను ఏదైతే డ్రీమ్ చేశానో ఆ స్థాయికి నేను అచీవ్ చేయగలిగాను అనమాట. ఇప్పుడు నేను వేసుకున్నాననుకో ఒక డ్రెస్, అక్క ఎక్కడ తీసుకున్నామంటారు. నేను ఒక చైన్ వేసుకున్నానంటే అక్క చాలా బాగుంది, మేము తీసుకుంటాం, ఎక్కడ తీసుకున్నామని అడుగుతారు కదండి. అది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే నేను కూడా వాళ్ళలాగా పెద్ద పెద్ద క్లాతింగ్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసి స్థాయికి వెళ్ళాలి అనుకున్నాను. ఈ సంవత్సరం ఈ 2024 జూన్ 22న నేను అజ్మీరా ఫ్యాషన్స్కి అయితే వెళ్ళానండి. అజ్మీరా ఫ్యాషన్స్ వాళ్ళ యొక్క క్లాతింగ్ బ్రాండ్ని నేను ప్రమోట్ చేస్తూ నా ఛానల్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను 3 వీడియోస్ అయితే పెట్టాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఏంటంటే ప్రమోషన్స్కి వెళ్ళాలి, క్లాతింగ్ బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలి, జ్యువెలరీ షాప్స్ని ప్రమోట్ చేయాలని ఇలా అనుకుంటూ ఉండేదాన్ని. ఈ సంవత్సరము రీసెంట్గా మీరు చూసారు, పన్నా జ్యువెలర్స్ అనేసి వాళ్ళ జ్యువెలరీ షాప్ని ప్రమోట్ చేసే అవకాశం అయితే నాకు వచ్చింది. ఎలా చేస్తాను ఏంటి అని దానికి 2 డేస్ ముందు నుంచి నాకు నిద్ర పట్టలేదు, కానీ నేను ఆ ప్రమోషన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాను. ఆ వీడియో కూడా బాగా మంచి రీచ్ అయితే వచ్చింది. అలాగే 2024లో నేను 2 యూట్యూబ్ ఈవెంట్స్కి అయితే అటెండ్ అయ్యానండి. అదే యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్స్కి ఒకటి బెంగళూరు వెళ్ళాను, ఒకటి హైదరాబాద్ వెళ్ళాను. అవి 2 కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నేను నాలాంటి క్రియేటర్స్ని చాలా మందిని అయితే నేను కలిశానమాట. వీటన్నిటికన్నా ఇంకా నన్ను బాగా రెట్టింపు హ్యాపీ చేసేది ఇంకొకటి అయితే, అత్తయ్య వాళ్ళతో ఇష్యూస్ అయితే రావడం స్టార్ట్ అయ్యి ఏమైంది, వాళ్ళు ఆ పాత ఇంట్లో ఉంటాము అనేసి ఒప్పుకున్నారు. ఇంకా ఆ ఇల్లు మరి బాగోలేదు, ఆ ఇంట్లో అత్తయ్య మావి ఉండలేరు కాబట్టి ఆ ఇల్లుని మేము రిపేర్ చేయించాలి, మొత్తం రీమోడలింగ్ అయితే చేయించాలి కదండి.
సో ఆ రీమోడలింగ్ చేయించాలి అంటే మళ్ళీ మేము లోన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు మా హస్బెండ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆ లోన్స్ ఈఎంఐస్ అన్నీ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది కదండి. సో ఆ ఇబ్బంది లేకుండా నా హస్బెండ్కి నేను హెల్ప్ చేయగలిగాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి, చాగల్లులో మీ హౌస్ రీమోడలింగ్ అయ్యిందా, దానికి ఎంత ఖర్చు అయ్యింది, దాని గురించి చెప్పలేదేంటి అన్నారు. చాగల్లులో మా హౌస్ రీమోడలింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం చాగల్లులో ఆ హౌస్ చాలా చిరాగ్గా పాతగా అయిపోయి ఉంది కదా, దాన్ని చాలా అందంగా మార్చేశాను. అత్తయ్య మావయ్యకి కన్వీనియంట్గా ఉండేలాగా మొత్తం నేనే చేపించాను. అంటే నేను ఇన్ ద మీన్స్ మా హస్బెండ్ కూడా ఉన్నారు. అంటే మేము ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి బావగారి చేత అయితే చేపించాము. సో ఆ ఇంటికి మొత్తం ఖర్చు 4 లక్షలు అయ్యిందండి. అంటే అత్తయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు 4,000 తక్కువ 4 లక్షలు అయితే అయ్యిందనమాట. ఆ ఇంటికి పెట్టిన ప్రతి రూపాయి నేను కష్టపడి సంపాదించిన మనీతోనే ఆ ఇల్లు మొత్తం బాగా చేపించేసామండి. అంటే ఇప్పుడు మా హస్బెండ్ లోన్ తీసుకుంటే ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది అయిపోతుంది, మనం తీసుకున్న లోన్ కన్నా ఇంకొక 1,00,000 2 లక్షలు ఎక్కువ వేసి కట్టాల్సి వస్తుంది, ఎందుకులే అని నా యూట్యూబ్ సాలరీని సేవ్ చేసుకున్నది ఆ ఇంటికి అయితే పెట్టేశామన్నమాట. సో బాగా చేయించాను అన్నది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఈ 2024లో ఇవైతే హ్యాపీ థింగ్స్ కదండి. ఎప్పుడు మనకి లైఫ్ అంతా హ్యాపీగానే సాఫీగా జరిగిపోదు కదా, కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదండి. సో మరి ఈ 2024లో నన్ను బాగా బాధ పెట్టిన విషయాలు ఏంటి అన్నది కూడా మనం చెప్పుకుందామండి. ఈ 2024లో నన్ను బాగా బాధ పెట్టిన విషయాలు వచ్చేసి, ఒకటి అమ్మ నాన్న హెల్త్ బాగా సిక్ అయ్యారనమాట. ఫస్ట్ అమ్మకి ఎలక్షన్స్ టైంలో ఆపరేషన్ చేయించాను కదండి వీపుకి, అదొకటి. 2 నాన్న అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాన్నకి లివర్ ప్రాబ్లం రావడము, ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటివి రావడము, నాన్న బాగా సిక్ అయిపోవడము, ఒక 10 to 15 డేస్ హాస్పిటల్లో ఉండడము, ఇలాగ నాన్నకి ఎలా ఉంటుంది ఏంటని అప్పుడు ఇబ్బంది పడ్డాను. మళ్ళీ రీసెంట్ టైంలో అమ్మకి ఆపరేషన్ చేయాలి అని అనడము, ఇవి నాకు ఏంటంటే నేను మీతో వీడియోలో అలా కనిపిస్తున్నాను కానీ నాకు తెలియకుండా అది నా లోపల చాలా బెంగనైతే క్రియేట్ చేసిందనమాట. ఈ 2024లో అది నాకు చాలా బాధాకరమైన విషయాలండి. ఇక నెక్స్ట్ ఇది సంతోషపడాలా బాధపడాలా అన్నది నాకైతే తెలియదు, కానీ నేను 0 నుంచి 5 lakhs సబ్స్క్రైబర్స్ వరకు వచ్చాను. సో నేను ఈ స్థాయి నుంచి నన్ను ట్రోల్ చేసే వరకు నేను వెళ్ళాను అని సంతోషంగా ఫీల్ అవ్వాలా, లేకపోతే వాళ్ళు ఎవరో మనకి తెలీదు అలా నీచమైన మాటలు మాట్లాడుతున్నారని బాధపడాలా అన్నది కూడా నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక 2-3 డేస్ అయితే నేను ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయానండి. అయితే నా హస్బెండ్ సపోర్ట్ వల్ల, తను ఇచ్చిన ఎమోషనల్ మారల్ సపోర్ట్ వల్ల నేను మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోయాను అనమాట, నార్మల్ అయిపోయాను. అది కొంచెం నాకు స్ట్రెస్ని క్రియేట్ చేసిందండి ఆ టైంలోని. ఇంకా నేను 2024 స్టార్ట్ అవ్వడానికి ముందే నేను కొన్ని గోల్స్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట. అంటే ఈ 2024 కంప్లీట్ అయ్యే లోపల నేను 1 million సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి అనుకున్నాను. బట్ నేను 1 million అయితే రీచ్ అవ్వలేకపోయాను. ఈ 2024 మొత్తంలో నాకు 1,50,000 వరకు మాత్రమే సబ్స్క్రైబర్స్ వచ్చారండి. 1,50,000 కూడా కాదు, 1,37,000 మాత్రమే సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంతకన్నా ఎక్కువైతే నాకు ఈ 2024లో రాలేదనమాట. నేను రోజుకి ప్రతిరోజు 4 వీడియోలు పెడితే ఆ 1,00,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే రాగలిగారండి. ఇంకా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే నాకు 1 million వస్తారు అన్నది నాకైతే తెలియట్లేదు. సో అదొక్కటి అనమాట. నవంబర్లో మనుకి, తర్వాత షానుకి, తర్వాత నాకు, మా హస్బెండ్కి ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్స్ వచ్చాయి కదండి, అది కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఈ 2024లో మావయ్య వాళ్ళతో మాకు ఇలాగ ఇష్యూస్ అవి రావడము, అవి చెప్పలేనంత స్ట్రెస్ని అయితే క్రియేట్ చేసాయండి నాకు మా వారికి కూడాని. అదొకటి ఇయర్ అయితే మేము సఫర్ అయ్యిందనమాట. సో అంతేనండి, ఇయర్ బాధపడ్డవైతే ఇవేని. సో ఈ 2024లో సాధించలేకపోయింది ఏమన్నా ఉంది అంటే, నేను 1 million టార్గెట్ పెట్టుకున్నాను, అదైతే అచీవ్ చేయలేకపోయాను, అదొకటే. మరి ఈ 2025కి ఏమేమి చేయాలనుకుంటున్నా భవాని అంటే, నేను నా వంతుగా నేను ట్రై చేస్తానండి. ఈ 2025 కంప్లీట్ అయ్యే లోపల 1 millionని రీచ్ అవ్వాలి అన్నది ఇప్పుడు మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నాను. అయితే దీనికోసం నేను నా వంతుగా మళ్ళీ 4 వీడియోలు పెట్టడం అయితే అదే పనిగా చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా దేవుడికే వదిలేస్తాను. అలాగే ఈ 2025లో నేను స్ట్రెస్ని ఎక్కువగా తీసుకోవద్దు అనుకుంటున్నానండి. నాకు
ఎంత కుదిరితే అంత వీడియోస్ పెడతాను, కానీ డైలీ వ్లాగ్ మాత్రం అస్సలు మానకుండా పెట్టాలి. షార్ట్స్ ఎంత కుదిరితే అంత పెడదాము. ఇంకా సబ్స్క్రైబర్స్ అంటారా, నా కష్టాన్ని చూసి ఆ దేవుడు ఎంతమందిని ఇవ్వాలనుకుంటారో అంతమందిని ఇస్తారులే అని అనుకుంటున్నాను. నాకేంటంటే కోరిక, అక్కడ నాది సిల్వర్ ప్లే బటన్ ఉంటుందండి, అక్కడ గోల్డ్ ప్లే బటన్ కూడా పెట్టుకోవాలి అన్నది నాకు కోరిక అనమాట. సో దానికోసమే నేను ఇప్పుడైతే ప్రజెంట్ కష్టపడుతూ వస్తున్నాను. నెక్స్ట్ ఈ 2024లో నాకున్న ఒక నెగిటివ్ ఏంటంటేనండి, నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్, చిన్నదానికి కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోతాను అనమాట. అంటే మీరు ఎవరికో నేను నెగిటివ్ కామెంట్ పెట్టారనుకోండి, నేను రిమూవ్ చేసేయచ్చు కదా దాన్ని, నాకు ఆప్షన్ ఉంది కదా, బట్ నాకు అలా రిమూవ్ చేయబుద్ది కాదు. నన్ను ఎందుకు నువ్వు అన్నావు, నువ్వు అన్నా కాబట్టి నేను తిడతా కామెంట్ పెడతాను అనేసి అలా పెడతాను అనమాట నేను. అది ఈ 2025లో అసలు అది పూర్తిగా తగ్గించేయాలనుకుంటున్నానండి. ఇంకా పిల్లలతో, నా హస్బెండ్తో మంచి క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను ఈ 2025లోని. సో ఇంతేనండి, పెద్ద ఎక్కువ ఏం లేవు, డైలీ రొటీన్ అలాగే వెళ్తుంది. నా వంతుగా నేను కష్టపడతాను. 1 మిలియన్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. అవ్వలేదా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అదే టార్గెట్ పెట్టుకుంటాను. బట్ ఎక్కువగా స్ట్రెస్ అయితే తీసుకోవద్దు అనుకుంటున్నానండి. సో అంతే. మరి యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించావు భవాని అని అంటే, ఈ 2024లో నేను ప్రతిరోజు అంటే రోజుకి 4 వీడియోలు కడిగి పెట్టుకుంటూ వస్తే అలా నాకు ఇప్పటికి యూట్యూబ్ నుంచి టోటల్ ఈ 1 ఇయర్లో 8 lakhs అయితే వచ్చిందండి. ఈ 8 lakhsలో నేను 4 lakhs చాగళ్ళు హౌస్కి అయితే పెట్టేశామన్నమాట. ఇంకా మిగతావి పిల్లలకి గోల్డ్ స్కీమ్ అవి కట్టుకోవడము, పోస్ట్ ఆఫీసు, ఇంకా అలాగా సేవింగ్స్ అయితే పెట్టేస్తున్నాను. నేను మీకు ఒక్కటే చెప్తానండి, నేను కూడా మీలాంటి ఒక అమ్మాయినే. మీకులాగానే నాకు పెళ్ళయింది, మీకులాగానే నాకు 2 పిల్లలు పుట్టారు, మీకులాగానే నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే, నా పిల్లల్ని చూసుకుంటూనే వీడియోస్ చేసుకుంటున్నాను. దాంట్లో నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తూ ఇలా వీడియోస్ పెడుతున్నాను. మీకు నచ్చుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో నేను ఇంతవరకు అయితే ఎర్న్ చేసుకున్నాను. మరి నేను చేసినప్పుడు మీరెందుకు చేయలేరు, మీరు కూడా చేయగలరండి. అంటే మీరు యూట్యూబ్లోకి రండి, 3 ఏళ్ళు కష్టపడండి అని నేను చెప్పట్లేదు. ఏదో ఒక పని అండి, అసలు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉన్న బ్రెయిన్ దెయ్యాల దిబ్బంటండి. పిచ్చి పిచ్చి ఆలోచనలతో లేనిపోని గొడవలు పెట్టుకుంటూ ఉంటామంట. సో ఖాళీగా అస్సలు ఉండొద్దండి, ఏదో ఒక పని చేసుకోండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నెలకు ఒక 5,000 సంపాదించుకున్నా సరిపోతుందని నేను అనుకుంటాను. అయితే ఇన్ని లక్షలు సంపాదించావు భవాని, బాగానే వచ్చేసాయి అని అనుకోకండి. దీని వెనక చాలా నిద్రలేని రాత్రులు. ఇప్పుడు టైం చూసారా, 12:30 అవుతుందండి. పిల్లల్ని పడుకోబెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇది మాట్లాడిన తర్వాత ఎడిటింగ్ చేసి పడుకునేసరికి నాకు 2-3 అయిపోతుంది. చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయండి. అలాగే చాలా చాలా స్ట్రెస్ అనమాట. వ్యూస్ డౌన్ అయిన ప్రతిసారి స్ట్రెస్గా ఉంటుంది. అసలు ఆ యూట్యూబ్ స్టూడియోలో బ్లాక్ యారోస్ వస్తాయి, పిచ్చ చిరాకు వస్తుంది. ఆ బ్లాక్ ఎరోస్ చూడగానే ఒక స్ట్రెస్ క్రియేట్ అయిపోద్ది. నాకే కాదు, నేను చాలామంది క్రియేటర్స్ని, పెద్ద పెద్ద క్రియేటర్స్ని అడిగాను, అందరికీ అలాగే ఉంటుందంట. అంత ఈజీగా ఏది వచ్చేదండి. ఒక మార్నింగ్ 6కి మొదలు పెడతానంటే మళ్ళీ నైట్ నేను పడుకునే టైం వరకు షూటింగ్లు చేస్తూనే ఉంటాను. బోల్డ్ ఫుటేజ్ వస్తుంది. నెక్స్ట్ డే దాన్ని ఎడిట్ చేయాలి, ఆ వీడియోకి ఏం మాట్లాడాలని ఆలోచించాలి. అలా మాట్లాడుతూ చేస్తూ ఇలా సంవత్సరం పాటు ఆపకుండా వచ్చేసాను. 2025లో పాసిబిలిటీ ఉంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నది కోరిక. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఒక చిన్న కారు కొనుక్కోవాలన్నది కోరిక. ఇవి 2 కూడా జరిగితే బాగుండు అని ఉంది. చూడాలి. నా హస్బెండ్కి ఈ 2 విషయాల్లో కూడా నేను సపోర్టివ్గా ఉండాలని అయితే అనుకుంది. సో నేను మీకు అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చిందో లేదో నాకైతే తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీతో నా రిలేషన్ ఇలాగా లాంగ్ ఇయర్స్ కంటిన్యూ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.